అసలు ఎంత అసంతృప్తితో ఉన్నారో స్వయంగా ఆయనకి స్వీయ అనుభవం జరిగింది. ఇది ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తుని నియోజకవర్గంలోని చామవరంలో పర్యటించారు. చామవరంలో 1వ తేదీ కాబట్టి పెన్షన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సాధారణంగా ఎప్పుడైనా ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తే ఆ ప్రారంభించినటువంటి సందర్భంలో మాత్రమే ముఖ్యమంత్రి వెళ్లడం అన్నది సహజంగా జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 24 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల 31 లేదు 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి నేరుగా హాజరు కావడం, నెల నెలా కూడా ఆ పథకాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తుని నియోజకవర్గం చామవరంలో వెళ్ళారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి నేను పరిపాలిస్తున్నటువంటి పాలనలో మీకు మేలు జరిగిందా, మేలు జరిగితే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టనట్టు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, పెన్షనర్లు కానీ, లేదా ఇతర ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తే అక్కడికి సభకు హాజరైనటువంటి దాదాపుగా 60 నుండి 70% మంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పాలనకు మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టలేనటువంటి పరిస్థితి, చప్పట్లు కొట్టనటువంటి పరిస్థితి. కేవలం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు చప్పట్లు కొట్టారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, సామాన్యులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా అక్కడ పెద్దగా చప్పట్లు కొట్టనటువంటి పరిస్థితి. అది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చాలా చిన్నబోయినటువంటి పరిస్థితి, చేదు అనుభవం అనే చెప్పొచ్చు. దాంతో మళ్ళీ చప్పట్లు కొట్టమని కూడా అడగలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత గట్టిగా మైక్లో రిక్వెస్ట్ చేసినా సరే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీ పాలన మెచ్చుకుంటూ లేదా మీ పాలనలో మేలు జరిగిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయడానికి అక్కడ ప్రజలు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మనం చూసాం, ఇటీవల మహానాడులో కూడా తొలి రోజు జనం హాజరు కాకపోవడం, డ్వాక్రా మహిళల్ని బలవంతంగా రప్పించినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం మాట్లాడుతుండగానే మధ్యలో జనం వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన 2 ఏళ్ల పరిపాలన నచ్చితే, మీకు మేలు జరిగితే చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేయండి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ప్రజలు ఆ హర్షం వ్యక్తం చేయకపోవడం అన్నది తీవ్ర కలకలం రేపుతుంది. అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, అధికారులు అందరినీ కూడా ఒక్కసారిగా ఈ పరిణామం అన్నది ఆలోచనలో పడేసింది.